గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మన చరిత్రలో. సో మనం ఈ ఎపిసోడ్లో మనం వేద సాహిత్యం అంటే ఏంటో తెలుసుకుందాం. సాహిత్యం ఏదైతే ఉందో దాన్ని శృతి సాహిత్యం అండ్ స్మృతి సాహిత్యంగా డివైడ్ చేయడం జరిగింది. ఈ శృతి సాహిత్యంలో మనం చూసినట్టయితే 4 వేదాలు ఉంటాయి. అవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏంటది? ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ. అలాగే మనకి వీటితో పాటు ఈ 4 వేదాలకు మనకి బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు అనేవి ఉంటాయి. సో బ్రాహ్మణాలు అనేవి ఒక రకంగా చెప్పాలంటే అవి ఏంటంటే మనకి ఎక్స్ప్లనేటరీ నోట్స్, అంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యాఖ్యానాలు. వేటికి? ఈ వేదాలకి. 4 వేదాలకి కలిపి మొత్తం 7 బ్రాహ్మణాలు ఉన్నాయి. అలాగే ఈ బ్రాహ్మణాలకు అనుబంధాలుగా అరణ్యకాలు ఉన్నాయి. ఈ అరణ్యకాలు కూడా 7 అరణ్యకాలు, 7 బ్రాహ్మణాలకి 7 అరణ్యకాలు. సో మనకి ఈ వేదాలకి చిట్ట చివరి భాగము ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు అందుకే మనకి వేదాంత ప్లస్ అంత వేదాంత అంటే చిట్ట చివరి భాగం కాబట్టి దీన్ని ఉపనిషత్తుల్ని వేదాంత అని కూడా అంటారు. మనకి 108 ఉపనిషత్తులు ఉన్నాయి. మనం నెక్స్ట్ క్లాసుల్లో మనం బ్రాహ్మణాలు అంటే ఏంటి అని క్లియర్గా, ఉపనిషత్తులు ఏంటి, అలాగే మనకి అరణ్యకాలు ఏంటి అని మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ మనకు వేద సాహిత్యం అంతా ఇక్కడ చెప్పుకుందాం. అయితే మనకి ఇప్పుడు ఏం తెలిసింది? శృతి సాహిత్యంలో మనకి 4 వేదాలు, సో వేదాలకు బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఉంటాయని మనకు తెలిసింది. ఇవి కాకుండా స్మృతి సాహిత్యానికి వస్తే, స్మృతి సాహిత్యంలో మనకి వేదాంగాలు ఉంటాయి. మొత్తం 6 వేదాంగాలు. ఈ వేదాంగాలనే మనం ఎలా అంటారంటే వేదాలకు ఈ వేదాంగాలు అనేవి మనం ఒక రకంగా చెప్పాలంటే, సో ఒక వేదాన్ని మనం హ్యూమన్ బాడీగా తీసుకుంటే, సో ఈ వేదాంగాలు అనేవి హ్యూమన్ బాడీలో పార్ట్స్గా పరిగణిస్తారు. అలాగే ఈ వేదాంగాల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా చెప్పుకుంటాం. శిక్ష, నిరుక్త, వ్యాకరణ, జ్యోతిష్య, ఛందస్సు, కల్ప అని 6 వేదాంగాలు ఉంటాయి. సో ఈ 6 వేదాంగాల తర్వాత ఈ స్మృతి సాహిత్యంలో మనకి ఉపవేదాలు ఉంటాయి. 4 ఉపవేదాలు మొన్న చెప్పుకున్నాం క్లాసులో. 4 ఉపవేదాలు ఏంటది? ఆయుర్వేద, ధనుర్వేద, గాంధర్వవేద, శిల్పవేద. సో ఇవి కాకుండా ఇంకా మనకి 2 ఎపిక్స్, 2 ఇతిహాసాలు ఉంటాయి. ఏంటవి? రామాయణ అండ్ మహాభారత. సో ఇంకా చివరిగా మనం చూసుకున్నట్టయితే 18 పురాణాలు ఉంటాయి, అష్టాదశ పురాణాస్. వీటిని స్మృతి సాహిత్యం అంటారు. స్మృతి సాహిత్యంలో ఏమో 4 వేదాలు, దాంతోపాటు బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. అలాగే స్మృతి సాహిత్యంలో మనకు 6 వేదాంగాలు, 4 ఉపవేదాలు, 2 ఇతిహాసాలు, అలాగే మనకి 18 పురాణాలు. అయితే ఈ శృతి సాహిత్యం ఏదైతే ఉందో, మన శృతి అంటే లిజనింగ్ అన్నాం. ఈ శృతి సాహిత్యాన్ని అపురుషేయ అని పిలుస్తారు. అంటే అపురుషేయ అంటే ఇది మనుషులు తయారు చేసింది కాదు అని. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.